హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొహరం నెల స్టార్ట్ అయింది కదా, ఈరోజు 7th డే అనమాట. మేము హైదరాబాద్ నుంచి సుజాత్ నగర్కి మా ఇంట్లో సాంబ్రాన్ వేసుకొని ఆయన ఒకసారి తలుచుకొని బయలుదేరుతున్నామండి. ఆయన ఎవరో కాదు, మౌలాలి సాహెబ్ గారిని తలుచుకొని బయలుదేరుతున్నాం. మౌలాలి సాహెబ్ అంటే ఎవరని అనుకుంటున్నారా? పీరీలు ఉంటాయి కదండి, 11 days చేస్తారనమాట. మాకు నాన్ వెజ్ ఏం తినరు, నాన్ వెజ్ తినకుండా ఓన్లీ కిచడి, పచ్చి పులుసు అట్లాంటివి తింటారండి. నాన్ వెజ్ అయితే అసలు ఇంట్లో ఎలా ఉండదు. 11 days సాడ్ డేస్ అనమాట. ఆ సాడ్ డేస్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది కూడా మీతో ఒక వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే అదంతా చెప్పడానికైతే వీలవ్వట్లేదు, ఎందుకంటే లాంగ్ వీడియో, లెంది వీడియో అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మేము వచ్చేసరికి 1:30 అయిందండి. 1:30కి ఫ్రెష్ అయ్యి 2:30కి పీరీలు లేస్తాయి అనమాట. మేము 2:30కి ఈ పీరీలు సావిడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. పీరీలు లేచే టైంలో నేను అన్నాను కదా, దట్టి షారా అవేనండి. అవి లాస్ట్ ఇయర్ మేము ఇచ్చిన క్లాత్స్ అనమాట. దట్టీలు షారా అనమాట. మనం పెళ్లి కొడుకుని చేసి అలంకరించిన తర్వాత దిష్టి తీసేస్తారండి. ఆ స్టోరీ ఏంటనేది కూడా మీకు తెలిస్తే మీకు క్లియర్గా అప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎలా జరుగుతుంది, మా ఊర్లో మొహరం ఎట్లా జరుగుతుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఎందుకంటే మొత్తం క్లియర్గా చెప్పాలంటే లెందీ వీడియో అయిపోతుందండి, అందుకని నేను చెప్పట్లేదు. జస్ట్ ఇక్కడ ఏదేదైతే జరిగిందో ఆ టైము, ఆ పద్ధతి, ఆ విధానం మొత్తం చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పీరీలు చేస్తారనమాట. ఇదిగోండి, ఆయనకి అంటే దట్టీలు, ఆ పీరీలు ఎత్తుకునే వాళ్ళు ఇన్ని మెంబర్స్ అని ఉంటారండి. వాళ్ళకి మేము ఫస్ట్ వాళ్ళకి పసుపు నీళ్ళతో అక్కడున్న ఒక కమిటీ వాళ్ళే స్నానంలాగా నీళ్లు పోస్తారనమాట. పోసిన తర్వాత అక్కడికి వచ్చి పీరీలు ముందు నుంచుంటారు. పీరీలు వాళ్ళ ఒంట్లోకి వస్తాయి అనమాట. మాకైతే మౌలాలి గారండి, 7th డే వచ్చేసి మౌలాలి గారు, 9th డే వచ్చి రన్నీ హుసేన్ గారండి. మాకైతే చెప్పేది, మేము ఈ మౌలాలి గారిని బాగా నమ్ముతాం. ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ 5 years నుంచి మాకైతే మేము అనుకున్నట్లు మాకు జరుగుతుంది. అందుకని చెప్పి మేము ఫాలో అవుతున్నాము. కొంతమంది అంటున్నారండి అతిభక్తి అది ఇదని. అతిభక్తి అయితే అనుకోవద్దు, ఎందుకంటే గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడా దిక్కు అంటే ఆయన ఏం చేయలేరు కదా. మనం చేసే పనిలో మన కృషి ఎంత ఉంటుందో, మనకి వెనకాల ఉండే దేవుళ్ళైనా మన పెద్దవాళ్ళైనా అంతేనండి. అదని మా హస్బెండ్ నమ్ముతారు. మా హస్బెండ్ నడిచిన దారిలోనే నేను నడుస్తాను. ఎందుకంటే నీతి వైపు వెళ్తే మనకి ఎప్పుడైనా అట్లనే మంచిగా బ్లెస్ చేస్తారనేదే మా నమ్మకం అనమాట. ఒకరిని మోసం చేయాలి, తొక్కేయాలి అనేది అయితే మాకు తెలీదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈయన దగ్గరికి మేము వెళ్ళటం ఇప్పుడు 5 years అయింది. ఫస్ట్ ఈ మీట్ అయినప్పుడు మాకు ఏం తెలియదు, జస్ట్ ఏదో అందరిస్తున్నారు ఫార్మాలిటీకి దట్టి ఇచ్చి మేము వచ్చేసామన్నమాట. కానీ ఆ రోజు మాకు నిజాలు తెలియటం మొదలుపెట్టింది. అంటే మన ముందు మనుషులు ఎట్లుంటారు, మన వెనకాల ఎలా మాట్లాడతారు, అసలు మన గురించి వాళ్ళు వేరే వాళ్ళకి ఏం చెప్తున్నారు, అంత అవసరమా అండి? కానీ అవన్నీ మాకు తెలిసినాయి అనమాట. ఏం బాధపడట్లేదు, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మా కుటుంబానికి, నా హస్బెండ్కి ఏదైతే జరగాలనుందో అది టైం టు టైం జరుగుతూనే ఉంటుందండి. దానికి రీజన్ ఈ మౌలాలి గారు. ఇంకా మేము ఎవరైతే భక్తి, శ్రద్ధ, అన్యాయం అనే వాటిలో ఏవైతే మేము నమ్ముకొని వెళ్తామో అదేవిధంగా నా భర్తకు అందరూ తోడుకుంటారనేది నాకు మొన్న చాలా చాలా అర్థమైందండి. అది ఒక పని విషయమైనా ఏదైనా సరే న్యాయంగా అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము ఉండాలనే మనస్తత్వం నా భర్తది. సో దానిలో నేను నడుస్తున్నాను. ఇంకా 2:30కి అక్కడికి వెళ్ళి లేచి వచ్చిన తర్వాత మన డైలీ రొటీన్ స్టార్ట్ అయింది. నేను 1:30కి ఇక్కడ సుజాత్ నగర్ రీచ్ అయ్యాను అనమాట. ఇంకా వంట కూడా బయట తినకూడదని చెప్పి నేను అక్కడే ప్రిపేర్ చేశాను. మైసూరు పప్పు, చట్నీ, రేపటికి దోశ పిండి కూడా వేశాను. మన ఇంటి సైడ్ అంటే ఇందాక లేచిన పీరీలు ఉంటాయి కానీ, లేచిన పీరీలు మన ఇంటికి 4కి వస్తాయి అనమాట. మన ఇంటి సైడ్ 4 o'clock వస్తాయి. మన ఇంటికి 4 o'clock వచ్చినప్పుడు వాటర్ పోస్తామన్నమాట. కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ కోసం మనం వాటర్ పోస్తాము. ఆ వాటర్ పోసి ఆ మౌలాలి గారికి మనం సలాం చెప్పి మనం ఏదైతే తీసుకొచ్చామో అవన్నీ వాళ్ళకి మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలనేది మా నిర్ణయం అనమాట. మేము ఇలా స్టార్ట్ చేస్తాము. అందరికీ మేమైతే నీళ్లు పోసేసుకున్నాము. 4:30కి కాళ్ళ మీద నీళ్లు నేను, మా పాప, ఎంతమంది ఉంటే వాళ్ళు పోయొచ్చండి. ఈవెన్ 5 అయినా 3 అయినా పోస్తారు. చిన్నపిల్లలు లెక్క ఉండదని చెప్పి నాతో పాటు మా పాప కూడా మోస్తుంది. ఇదిగోండి, అక్కడ మా హస్బెండ్ ప్రతిదీ నమ్ముతారు. తను ఇట్లానే నమ్మి మంచి మార్గంలో నడవాలి. నాకైతే పెద్ద కోరికలు అయితే ఏం లేవండి. నేను ఒక కోరిక కోరుకుంటాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు పెద్ద కోరుకోవాలని ఏమి ఉండదు. ఎందుకంటే నాకు ప్రత్యేకించి కోరికలు అయితే ఏం లేవు. మా హస్బెండ్ మనసులో ఏదైతే అనుకున్నారో అది జరగాలి, ఆయన వెనక నేను ఉండాలని కోరుకుంటాను అనమాట. ప్రత్యేకించి కోరికలు అయితే నాకేం లేవు. తన అడుగుజాడల్లో నడవాలి,
అది కూడా మనం నడిచేదారి మంచిదైతే మనం వెనకాల 10 మంది ఉంటారు కదండి, ఆ మాట అయితే వాస్తాము. ఇంకా ఈవినింగ్ 7 అయిందనమాట. 7 o'clockకి మాకు ఈ సబ్జా అనేది మెయిన్. సబ్జా, దట్టి, సారా, స్వీటు, గంధం, మట్కీలు ఇచ్చుకున్న వాళ్ళు మట్కీలు, కిచడి అన్నీ ఇస్తారు. అది 9th ఇస్తారు, మేము ఇవ్వము, మా ఆప వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. జస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని వచ్చిన తర్వాత వంట చేసుకొని ఇంట్లో సాంబ్రాన్ని వేసేసుకొని దట్టి, శారా, స్వీటు, గంధం, అటుపక్క మీకు గ్రీన్ కవర్లో బ్లూ కవర్లో కనిపిస్తుంది కదా, అది శారా అనమాట. అది మేము సమర్పించుకుంటాం దేవుడికి, అంటే ఇస్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని రెడీ చేయడానికి, అంటే మళ్ళీ పీరీలు ఆఫ్టర్నూన్ 3 o'clock లేస్తాయి అనమాట. ఆ లేచే టైంలో పీరీల కోసమని మేము ఇవి ముందు ఇచ్చుకొచ్చుకుంటాము. ఇక్కడ మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, మేళ తాళాలతో సంతోషంగా, అంటే ఏదో ఇస్తున్నామో అందరు ఇస్తున్నారు కదా మేము కూడా ఇచ్చేయాలి అన్న కాకుండా మీరు ఏదైతే అనుకున్నారో అది మనసులో అనుకుని హార్ట్ఫుల్గా బయలుదేరండి ఆయన దగ్గరికి. ఎందుకు జరగదండి, 100కి 100% ఆయన తీరుస్తారు. మనం మొక్కునే మొక్కులో న్యాయం, నీతి ఉండాలండి. మన గురించి మనమే మొక్కుకోవాలి, అవతల వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళని కాకుండా మనం ముందుకెళ్ళాలి. కష్టపడే శక్తిని ఇవ్వు నాయన, దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వని చెప్పి మనం మొక్కుకోవాలంటే అట్లనే ముందుకెళ్ళాలన్నమాట. అంతకుమించి మనం ఏది కూడా చెడుగా కోరుకోకుండా ఉంటే ఆ దేవుడు మనకు అందించేది ఏ టైంకి ఏది రావాలని ఉంటుందో అదే వస్తుందండి మన దగ్గరికి. అదైతే మేము పక్కా ఫాలో అవుతాం అనమాట. అయితే మేము ఫైనల్లీ అక్కడికి తీసుకొని వచ్చేస్తున్నాం కదా. పీరియడ్స్ ఆవిడికి వచ్చిన తర్వాత అంటే అది నాకు ఆ టైంలో నాకు అనిపిస్తుందండి, హార్ట్ఫుల్గా తీసుకున్న ఫీలింగ్. ఎట్లంటే కళ్ళలోంచి ఇంకా నీళ్ళు ఒకటే రావు ఆ టైంలో, మనసులో ఏముండదు. అట్లా నాకు 100 కోరికలు అయితే లేదు. దేవుడు నాకు ఏమి ఇవ్వాలి అది ఇచ్చేశాడు. అందమైన భర్తనిచ్చాడు, మంచి మనసున్న భర్తనిచ్చాడు. అట్లాగే అన్నిటికంటే మాకు ఇష్టమైన మా తల్లి, మంగారు తల్లి లక్ష్మీదేవిలాగా మా ఇంట్లో మా పాప ఉందండి, జోయా. మా ఇద్దరికి సంబంధించి మా పాప. అసలు మాకు ఇది చాలా నాకు దేవుడు ఇచ్చింది. నాకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వాల్సింది లేదు. కాకపోతే మా హస్బెండ్ అనుకుంటారు కదండి, తను ఏదైతే మంచి మనసుతో అనుకుంటారో అవన్నీ హార్ట్ఫుల్గా అవ్వాలి. నాతో పాటు మీరు కూడా బ్లెస్ చేయండి. ఇలా ఎవరన్నా నమ్ముకున్న వారు ఉన్నారు అంటే కనుక మీ హస్బెండ్, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ హస్బెండ్ నడుస్తున్న దారిలో మీరు కూడా నడవాలనుకోండి. అనుకున్నదంతా జరిగిద్ది. నాదే పై చేయి ఉండాలి, మా హస్బెండ్ వెనక ఉండాలని కాదండి. ఇద్దరు ఒకే మాటలో వెళ్ళండి. భార్యాభర్తలు ఎవరైనా ఒకే దాంట్లో ఉంటే మనం ఏదనుకున్నా ఇద్దరం కలిసి చేస్తే అంతా అవుతుందని చేయండి. అప్పుడు హార్ట్ఫుల్గా అవుతుంది. మన వెనకాల ఫ్యామిలీ కూడా ఉండాలండి. ఆ ఫ్యామిలీని కూడా ఎప్పుడూ మంచిగా చూడాలి. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం కూడా వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయాలని టైం వస్తే సపోర్ట్ చేయాలి. వాళ్ళని ఇలానే చూస్తూ ఉండాలి. మన వ్లాగ్ అయితే చూసేస్తూ ఉండండి. ఇంకా నేనైతే కంటిన్యూస్గా పెడతానమాట. ఇక్కడ దట్టీలు అవన్నీ ఇచ్చేసి మేమైతే ఇవ్వడానికి వెళ్ళాం కదండి మేళతాళాలతో. అవన్నీ ఇచ్చిన తర్వాత కొంతసేపు నమాజ్ చేస్తారండి. అంటే మా పేరు మీద దువా చదువుతారనమాట. మా మనసులో ఏదైతే ఉందో అది అవ్వాలి, కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి. నాకు తెలిసిన తరికాలో నేను చెప్తున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు తప్పు అనిపిస్తే కనుక నన్ను క్షమించండి. ఇదిగోండి, మొత్తానికి మా పీరీలు అయితే ఇవ్వండి. నాతో పాటు మీ అందరూ చూస్తారని చెప్పి షూట్ అయితే చేస్తున్నాను. మేము ఎంత నమ్ముతామనేది మేము తీసుకెళ్లే వాటిల్లో మా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. పీరీలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మంచిగా చేసుకోవాలని, వీళ్ళ దీవెనలు మాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇదే అండి నుప్పుల గుండం పువ్వులు దొక్కేదనమాట. ఎప్పుడు ఇలా వెలుగుతూనే ఉంటుంది. దీనికి ఒక సత్యం ఉందండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత 11th క్లోజ్ చేస్తారు కదా. క్లోజ్ చేసి ఒకటి వేడి అనేది లోపల ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పీరీలు స్టార్ట్ అయ్యే వరకు కూడా అట్లనే ఉంటుందండి. ఒక్కటైనా సరే ఒక నిప్పు అయితే ఉంటుందంటండి. అది అనేది నాకు ఎవరో చెప్పారు. ఇది ఈవినింగ్ టైము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2కి 2:30కి పీరీలు మళ్ళీ లేస్తాయండి. అంటే అప్పుడు మన కోరికలు ఆయన్ని ఏమన్నా అడగాలి అంటే కనుక అడగొచ్చు. కానీ ఒకటైతే నాకు నచ్చంది ఒకటైతే ఉందండి. వచ్చి జనాలందరూ ఇన్ని అడుగుతున్నారు కదా, మాకు మేము అనుకున్నది జరగలేదు, బర్కత్ మిగలలేదు, ఇంకా ఏదేదో అడుగుతున్నారు. కానీ ఒకటేనండి, మనం చేసేది మనం చేస్తే దేవుడు మనకిస్తాడు అనేది అయితే మేము నమ్ముతాము. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మనం వెళ్ళి అడిగి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఎందుకండి, మనం ఒక 2 కోరికలు కోరుకున్నాం. ఒక కోరిక సత్యంగా నెరవేరాలి ఉందనుకోండి, అది హార్ట్ఫుల్గా నెరవేరిపోద్ది. ఇంకొకటి జరగలేదు అంటే దానికి ఏదో సాడ్ ఉందనుకుంటే జరగలేదని వదిలేయాలి. ఏదైతే చెడు జరిగిందో అంతకంత మంచి చేస్తాడని దేవుడిని మేమైతే నమ్ముతామన్నమాట. ఇప్పుడు నాతో పాటు మీ అందరూ కూడా లైవ్లో ఈ సౌండ్స్తో పాటు నేను అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అందరూ హార్ట్ఫుల్గా చూసేయండి. లాస్ట్లో నేను ఒకటి ఆయన కోరికలు అడిగేది కూడా నేను పెట్టానండి. కాకపోతే మేమంటే ఆయనకి సలాం చెప్తాం, మేమేం పెద్ద కోరికలు అడగలేదు. ఎందుకంటే మాకు ఆయన ఏమి ఇవ్వాలో, మాకు ఆయన ఎంత చేస్తున్నారనేది మాకు ఆయనకి తెలిసిందేనండి. ఓకేనా, చూసేయండి. లాస్ట్లో అది కూడా నేను మీతో చెప్తాను అనమాట.
మనం సలాం చెప్పి మనది కోరిక నెరవేరింది లేకపోతే ఇంకేదన్నా జరగాలని చెప్పి ఈయన మనతో మాట్లాడతారండి. అది నేను ఆయన వాయిస్ పెద్దగా రావట్లేదు అందుకని షూట్ చేయలేదు. ఈయన పేరు వచ్చేసి మౌలాలి సాహెబ్ గారండి. మాకు చెప్పేదైతే మళ్ళీ చెప్తున్నాను, 7వ రోజు మౌలాలి సాహెబ్ గారు అనమాట. ఈయన మాకు చెప్పిన వాటిలో 100కి 100% మాకైతే జరిగింది. నేను మంచిగా అనుకున్నవన్నీ నాకైతే మా హస్బెండ్ ఏదైతే అనుకున్నారో అది జరిగింది. మీకు మళ్ళీ నేను 9th డే వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో షరగత్ మట్కీలు అనమాట. దానిలో ప్రత్యేకత ఏంటంటే మట్కీలు అనమాట. మా సుజాత్ నగర్లో మట్కీలు ఎలా ఇస్తారు, మన కిచిడి అను పచ్చిపులుసు తోటకూర వండుతారు, అవి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.